విమర్శిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో రమేష్, రాజ్ న్యూస్, విజయవాడ నుంచి. గుంటూరు జిల్లా పొన్నూరులో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. మొక్కజొన్న రైతులను పరామర్శించడానికి వెళ్తున్న జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. కాళ్ళు పెట్టి నెడతావా? మీరు ఎక్కండి ప్లీజ్. కాళ్ళు పెట్టి తోడతావా? మీరు ఎక్కండి ప్లీజ్. ఎక్కుతాను. కాళ్ళతో పెట్టుకొని నువ్వు చేయి పెడితే మీ వాడు చేయి పెట్టాను. అక్కడి నుంచి నువ్వు లాక్కొని వచ్చావు. నన్ను ఎవరు? నువ్వు లాక్కొని వచ్చావు. రైట్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. మీరు ఎక్కండి. నాకు నోటీస్ ఇవ్వు. ఇస్తాను, ఎక్కండి. నువ్వు నోటీస్ ఇవ్వు. ఎక్కండి సార్, ప్లీజ్ ఎక్కండి. నువ్వు సిఐ గారు సార్ ప్లీజ్ నువ్వు చేయి పట్టుకోవద్దు. సార్ మీకు ఇంతవరకు రెస్పెక్ట్ ఇచ్చాము, చేయి పట్టుకోవద్దు దయచేసి. రెస్పెక్ట్ ఇచ్చాము, ఎక్కండి. రెస్పెక్ట్ ఇచ్చాను. మీరు చెప్పు. మంచిగా చెప్పినప్పుడు మంచిగా లేండి. మీరు వదలండి. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ వదిలే సార్. అన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు. పోలీసు వాళ్ళు చేసి ఇక గుంటూరు జిల్లా పొన్నూరులో అయితే మొక్కజొన్న రైతులను పరామర్శించడానికి వెళ్తున్న జోగి రమేష్ అయితే అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇటు పోలీసులకు అలాగే వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు జోగి రమేష్ ని? డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఏదైతే మరి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి మొక్కజొన్న రైతుల్ని పరామర్శించేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడికి చేరుకున్నారు. అయితే గ్రామంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయంలో పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడింది. గత వారం రోజులుగా ఇదే వివాదం కొనసాగుతుంది. ఏదైతే మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అంబటి మురళి, అదేవిధంగా టీడీపీ నేతల మధ్య వారు కొనసాగుతుంది. ఏదైతే తన గూడెంలో అటు రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుతో పూర్తిగా నిల్వలు ఉంచారంటూ అక్కడ టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తి స్థాయిలో కూడా రైతులు ఆయన ఏదైతే మరి ఆయన గూడెంని అద్దెకు తీసుకొని అక్కడ పెట్టుకున్నారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా 7వ తారీఖు వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసినటువంటి నేపథ్యంలో రోజు ఒక కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. అయితే రైతులకి పూర్తి స్థాయిలో ఏదైతే నిల్వ ఉంచినటువంటి 2000 బస్తాలని పూర్తిగా రైతులకు అందించే విధంగా వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ అక్కడ రైతుల్ని పరామర్శించేందుకు, అదేవిధంగా అటు మురళికి కూడా ఒక సంఘీభావం తెలిపేందుకు కూడా గ్రామానికి చేరుకున్నారు. మామిళ్ళపల్లి గ్రామానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా కూడా పోలీసులు జోగి రమేష్ ని అడ్డుకున్నారు. ఎలాంటి పర్మిషన్ లేదు, ఇక్కడికి రావడానికి వీల్లేదు, అటు ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయనకి జోగి రమేష్ కి పోలీసులు వివరించే ప్రయత్నం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసుల మధ్య అటు జోగి రమేష్ మధ్య కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయన కారులో పోలీసులు ఎక్కించేటువంటి సమయంలో కూడా పోలీసుల మధ్య, అదేవిధంగా జోగి రమేష్ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. జోగి రమేష్ ఎక్కించేటువంటి సమయంలో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకోవటమే కాకుండా ఇలాంటి ఒక మాజీ మంత్రిని ఈ విధంగా వ్యవహరించడం తీరుపైన కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగమే ఆయన్ని వెనక్కి తీసుకొని వెళ్లి ఆయన నివాసానికి చేరినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏదైతే మొక్కజొన్న రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో టీడీపీ అన్యాయం చేస్తుంది, కేవలం అటు అంబటి మురళి నిల్వలు ఉంచుకున్నారని ఆరోపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల్ని అన్యాయం చేస్తుందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోజుకొక వైసీపీ నాయకుడు కూడా మరి పరామర్శించేందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఇప్పటికే అంబటి మురళి చెప్పినటువంటి నేపథ్యంలో కొంత వివాదం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా
ప్రభుత్వం దీనిపైన కూడా సానుకూలంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 2000 బస్తాలు రైతులకు సంబంధించినటువంటి మొక్కజొన్న నిల్వ ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ఇటు టీడీపీ వైసీపీ మధ్య అటు రాజకీయ యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అధికారులు కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత అధికారులు. ఎందుకంటే 2000 బస్తాలు పూర్తి స్థాయిలో అటు రైతులవే లేదా అప్పటి మురళి నిల్వ చేసుకున్న వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదేమైనా అటు జోగి రమేష్ పొన్నూరు నియోజకవర్గానికి మామిళ్లపల్లి గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు గంట సేపు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అటు ఒక పోలీసుల మధ్య వారి మధ్య మాటల యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా జోగి రమేష్ ని కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి తరలిస్తారని భావించినటువంటి నేపథ్యంలో ఆ నివాసానికి వెనుతిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ మామిళ్లపల్లి గ్రామంలో కూడా అటు పరిస్థితులు నిలకడగానే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.